టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్లో సమావేశం కానుండటంతో పార్టీలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చిస్తారని ప్రకటన జారీ చేశారు. అయితే వరంగల్ రగటతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాలపై ఫోకస్ పెట్టారని టాక్ నడుస్తోంది. ఇక గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ భేటీ కమిటీ కాసేపట్లో నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ అధ్యక్షతకు మల్లు రవి కూడా అధ్యక్షత వహించినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి. హిమబిందు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం కాసేపట్లో గాంధీ భవన్ లో సమావేశం కాబోతుంది. అయితే ప్రధానంగా పిసిసి క్రమశిక్షణ సంఘంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఇందులో పలు పెండింగ్ అంశాలపై చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు వరంగల్ సంబంధించిన ఇష్యూస్ తో పాటు ఇటీవల పలు సందర్భాల్లో తనకు మంత్రి పదవి ఇవ్వలేదని, పలు సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అతను ఏదైనా ఉన్నా కూడా గతంలో జరిగిన విషయాలపైన అతను కొంత సమర్థించని మాట్లాడినా కూడా ఇటీవల ట్రిబ్యునల్ అలైన్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం మారితే తప్ప ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఆయన చేసిన కామెంట్ ని కొంత పార్టీ నాయకులంతా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. దీంతో ఆయన వదిలిపెడితే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలు సృష్టిస్తారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు సీఎం ని ప్రభుత్వం కూలిపోవాలని ఆయన కోరుకునే మాటలు అనేది కూడా సరికాదని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తారు. అందులో భాగంగానే ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రిబ్యునల్ అలైన్మెంట్ లో కేవలం పెద్దలకు లబ్ధి చేకూర్చి పేదల పుట్టగొడుతున్నారు. ఈ ప్రభుత్వం చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం పోతే తప్ప ప్రజలకు న్యాయం జరిగేలా లేదని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్ ని పిసిసి కొంత సీరియస్ గా తీసుకుంది. ఇటీవల పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఏదైనా ఉంటే ఉన్నట్టుగా మాట్లాడతారు, సూటిగా మాట్లాడతారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా అదే అలవాటు, కానీ అది పార్టీ లైన్ లోనే ఉండాలని చెప్పేసి కూడా ఆయన పలుమార్లు సూచించారు. అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి సంబంధించిన లైన్ దాటి మరీ వెళ్లి మాట్లాడుతున్నారని చెప్పేసి భావిస్తారు. గతంలో బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చి అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది హామీ నిలబెట్టుకోలేదు. ఇతర సంబంధించిన వ్యక్తుల విషయంలో ఒక నీతి మాకు ఒక నీతి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ ఇటీవల ఆయన ట్రిబ్యునల్ విషయంలో ప్రభుత్వం పోతే తప్ప న్యాయం జరగదని చెప్పిన వ్యాఖ్యలపైన కూడా పిసిసి కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.